ఆదికాండము 27:10 చివరిలో నిన్ను ఆశీర్వదించినట్లు అవును తండ్రి మరి బిడ్డలను ఆశీర్వదించుటకు పిలుచుచున్నాడు. మరి అదేవిధంగా మనల్ని కూడా 1 పేతురు 3:9లో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఈ ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది అనంటే తండ్రి చిత్తము నెరవేర్చడం ఆయన యొక్క ఆహారమై ఉన్నది. ఆ ఆహారమును మనం సిద్ధపరిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆయన చిత్తం ఏమై ఉన్నది అంటే మత్తయి 10:27 చీకట్లో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించుడి. అవును, పరిశుద్ధాత్ముడు మనకు చెవులో చెప్పినది మనం మేడల మీద ప్రకటించడం ఆయన చిత్తమై ఉంది. అంతేకాదు మార్కు 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన సువార్తను ప్రకటించుటయే ఆయన యొక్క మరి ఆహారమై ఉన్నది. ఆయనకు మనం ఆహారం సిద్ధపరచడం అదే. మరి మనం ఆయన చిత్తము చేద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుదాం, పరలోక